ఉన్నటువంటి విఘ్నులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, వేదిక ముందున్నటువంటి దైవ సేవకులు, దేవుని సహాయకులు, విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు, మీ అందరికీ కూడా దళిత క్రైస్తవ సమర శంకరావ సభకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. సభ చాలా 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 కష్టపడి ఇష్టపడి పనిచేశాం. ఈ సభ ద్వారా నేనేం సాధించానో నాకైతే తెలీదు, కానీ ఈ సభ ద్వారా పోరాటాల గడ్డ, ఈ ఏలూరు గడ్డ మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులతో కలిసి పనిచేసేటువంటి గొప్ప అవకాశం నాకు కలిసింది ఈ వారం రోజుల్లో. బెనర్జీ గారు, నేతల రమేష్ గారు, సంజీవ్ గారు, పళ్ళెం ప్రసాద్ గారు, రాజు గారు, వాట్ నాట్, ప్రతి ఒక్క నాయకుడు, శ్రవణ్ కుమార్ అన్నా నీ వెనక మేము ఉన్నాం, ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవుల కోసం, బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, కోల్పోతున్న హక్కుల కోసం నువ్వు పెట్టేటువంటి బహిరంగ సభ మా జిల్లాలో, మా ఏలూరు ప్రాంతంలో పెట్టి దిగ్విజయం చేస్తామని గత 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ సభ కోసం ప్రయత్నం చేశాం. సభ దిగ్విజయం అయ్యే విధంగా ముందుకు సాగాం. ప్రయత్నం మాత్రమే నీది, ప్రతిఫలం మాత్రం యెహోవాది. ప్రయత్నం నీది, ప్రతిఫలం ఆయన నిర్ణయిస్తాడు. ఈ సందర్భంగా అప్రస్తుతమైనప్పటికీ కూడా నేను ఒక మాట మాట్లాడాలి. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ రాష్ట్రాలలో కూడా ఒక పార్టీ పుట్టే అవకాశం లేదు. తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టాల్సిన సందర్భంలో ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అంటూ ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో మొట్టమొదటి బహిరంగ సభ పెట్టినప్పుడు బహిరంగ సభ మొదటి రోజే, మొదటి క్షణం నుంచి ఆకాశం చిల్లు పడిందా అన్నట్టు వర్షంతో జరిగినటువంటి ఆ సభ ఎన్టీ రామారావు స్పీచ్ పడేంత వరకు సాగుతూనే ఉంది. ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడు, ఈరోజు జాతి అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి ఢిల్లీ కింద నిలబడి జీ హుజూర్ అని పెట్టే తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టినటువంటి ఒక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుడితే ఆ పుట్టినటువంటి పార్టీకి వరుణ దేవుడు కూడా సహకరించి వర్షాన్ని కురిపించాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పాడు. ఈరోజు ఏలూరు గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, ఈరోజు వర్షంలో వరుణుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎన్ని వందల అడ్డంకులు సృష్టించినా, పోలీసులు నిర్బంధాలు సృష్టించినా, ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దళిత, క్రైస్తవ, ఆదివాసీ బిడ్డ ఈ రోజు రాష్ట్రంలో దళిత బహుజన శంకరావం ద్వారా రాజ్యాధికారానికి ఒక సభ ఏలూరు నుంచి స్టార్ట్ అయింది. అది తెలుగుదేశం పార్టీ లాగా భారతదేశ చరిత్ర మారుస్తుంది అని అయితే సభ నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక నిప్పు కణిక. తెలంగాణ రాష్ట్రం నుంచి రెంజల రాజేష్, ప్రశ్న రావణ్, క్రాంతి, నేతల్ నాని మామూలు బుల్లెట్లు కాదు ఇవి. బుల్లెట్లు మామూలు బుల్లెట్లు కాదు. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందా కాదు, దిగిందా లేదా అనేది కావాలని చెప్పేటువంటి యువ నాయకత్వం 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఏలూరులో పురుడు పోసుకుంది సోదరులారా. ఈరోజు వర్షం 5 గంటల వరకు ఎరతెరపని వర్షం, లైటింగ్ లేదు, పెట్టడానికి ఇబ్బందులు, రావటానికి ఇబ్బందులు అయినప్పటికీ కూడా సంకల్ప బలంతో ఈరోజు సభ ఈ క్షణం వరకు వరుణ దేవుడు కరుణించి మనల్ని చక్కగా ఇక్కడ కూర్చోవడానికి సహకరించాడంటే దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ మనలో ఒక నిజాయితీ ఉంది అని దేవుడు కూడా భావించాడని అయితే నేను భావిస్తున్నాను.
అప్రస్తుతమైన నేను ఒక మాట చెప్తా. భారతదేశ చరిత్రలో అలాంటి తెలంగాణ ఉద్యమం మొదలైంది కేవలం 13 మందితోటే. నేనైతే ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా, 13 మందితో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని 10 సంవత్సరాల పాటు ఏలితే 13,000 మందితో మొదలైనటువంటి ఈ రాజ్యాధికార సభ అతి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కొల్లగొట్టబోతుంది అని అయితే మాత్రం మీకు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దైవ సేవకులు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు, ఇళ్లల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని రేపొద్దున నా స్పీచ్ వినేటువంటి వాళ్ళు, ఇప్పుడు వింటున్న వాళ్ళు, మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఈరోజు జరుగుతున్న దాడి ఒక మనిషి మీద కాదు, ఒక మతం మీద కాదు, ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాజ్ అండర్ థ్రెట్. ప్రతి దైవ సహాయకుడు, ప్రతి చర్చి కూడా ఈరోజు థ్రెట్లోనే ఉంది. నేను ఈ వేదిక నుంచి చెప్పడానికి సిగ్గుపడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, నీవు ఏ మతం వాడివైనా సరే, ఏ కులం వాడివైనా సరే, నీకు ఏ దేవుణ్ణైనా స్వేచ్ఛగా పూజించుకునే హక్కు ఉంది, ప్రొఫెస్ చేసుకునే హక్కు ఉంది, ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. కానీ సోదరులారా, భవిష్యత్తులో బైబుల్ని కొంగు చాటును పెట్టుకొని ఎవరైనా చూస్తున్నారా చర్చికి వెళుతుంటని దిక్కున పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితుల్ని నిలువరించాలి అంటే ఈ దేశానికి శరణ్యం ఒక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటమే తప్ప ఇంకొక మార్గం లేదు అని మీ అందరూ కూడా గమనించాలి. చాలామంది మాట్లాడతారు, ఏంటవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చాలామంది రాజ్యాంగం రాశారు, ఏమవుతుంది, రాజ్యాంగం రాసిన వాళ్ళు పెద్ద గొప్ప ఏంటుంది? నేను పదే చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి 1947లో భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నో, నువ్వు అన్టచబుల్, నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు రావటానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా, అరే నేను ఏదో ఒక మనసు బాగపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, నాకే ఆరోగ్యం బాగాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే, గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానియ్యవు నన్ను, మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకెవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు కానీ బడి కానీ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదు అన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా, నీకోసం రా, నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుక్కి కూతురికి చదువు లేదా? రా మా దగ్గర రా, చదివిపిస్తాం. నీకు చదువు కావాలా? మా దగ్గరికి రా, చదివిపిస్తాం. నీకు చదివిపిస్తాం. దేవుణ్ణి కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. నా తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటాం? రేపొద్దు నీకు ఆకలిస్తే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తావు. మా అమ్మ అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకు ఎవరు పెట్టాలి అన్నం? పక్కింటాం పెడుతుంది అన్నం, పోయారు. అలా ఈ దేశంలో క్రైస్తవత్వం అనేది బ్రిటిష్ వారి సంస్థ నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈరోజు ఆ రోజు బళ్ళోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. వై? ఎందుకు వెళ్ళొద్దు?
ఆ రోజు నువ్వు చర్చికి గుళ్ళోకి రానివ్వలేదు. ఈరోజు చర్చికి పోతే నువ్వు హిందువు కాదు, చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. నీకు హక్కులు లేవంటున్నారు, నీకు రాజ్యాంగ హక్కులు లేవంటున్నారు. 1950 అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఈరోజు నువ్వు బిళ్ళలోకి రావద్దు, గుళ్ళోకి రావద్దు అంటే 1947లో ఈ భారతదేశంలో 40 కోట్ల మందికి రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితుల్లో 565 మంది సంస్థానాలు, 565 రాష్ట్రాలు, సంస్థానాలు. చరిత్ర తెలుసుకోవాలి మీరంతా. చరిత్ర తెలుసుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలిసిన వాడు మాత్రమే చరిత్ర గతిని మార్చగలడు అని చెప్పినటువంటి సిద్ధాంతాలను మన అందరం కూడా చరిత్రను తెలుసుకోవాలి. 565 సంస్థానాలు భారతదేశానికి, 100 సంస్కృతులు, భాషలు. మహారాష్ట్ర అంటే కర్ణాటకకు పడదు, కర్ణాటక అంటే తమిళనాడుకు పడదు, ద్రావిడులు అంటే తెలుగు వారికి పడదు, తెలుగు వారంటే హిందీ వాళ్ళకి పడదు, హిందీ వాళ్ళంటే మరాఠీ వాళ్ళకి పడదు. ఈ దేశంలో 565 రాష్ట్రాలు, మహమ్మదీలు పరిపాలించే హైదరాబాద్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటయ్యా, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మీకెందుకు రాజ్యాంగం? మీకేముంది రాజ్యాంగం? అసలు 40 కోట్ల మందిని పరిపాలించుకోవడానికి మీకు ఒక పుస్తకం ఉందా? మీరు కేవలం ఈ రాష్ట్రం కావాలి, దేశం కావాలి, స్వతంత్రం కావాలంటున్నారు. ఏం చేసుకుంటారు స్వతంత్రం తీసుకొని? మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీకు మీరు కొట్టుకొని చచ్చి, మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని, హిందీ వాళ్ళని మరాఠీ వాళ్ళని, మరాఠీ వాళ్ళు తమిళ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు. ఈ చచ్చిపోవటం కంటే మా దగ్గర ఉంటే మీకు బాగుంటుంది. 10 సంవత్సరాల్లో మా కాళ్ళ దగ్గరకు వచ్చి, జీ హుజూర్ మమ్మల్ని క్షమించండి, మాకు రాజ్యాంగం లేదు, మేము పరిపాలించుకోలేం, ఈ కుల మత భేదాలు మేము తట్టుకోలేం, మమ్మల్ని మీరే పరిపాలించండి, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ విసిరినప్పుడు సోకాల్డ్ ప్రధానమంత్రి పోస్టు కోరుకునే నెహ్రూ, సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కోరుకునే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవరికి పడితే వాడు పదవులు కావాలి, పదవులు కావాలి, పదవులు కావాలి కానీ 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగం గురించి కానీ, 6 కోట్ల మంది అస్పృశ్యులను నిర్దేశించే రాజ్యాంగం కానీ ఎవడు ఆలోచించలా. మీరు ఎవరు ఎలా పరిపాలించుకోగలరని బ్రిటిష్ వాడు ఛాలెంజ్ విసిరినప్పుడు భారతదేశంలో ఉన్న 40 కోట్ల మందిలో భారతదేశ చరిత్రలో ఒక చెయ్యి పైకి లేసింది. 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి బ్రిటిష్ వాడు మీరు విడిపోతారని చెప్పినా మేము విడిపోము, మా చరిత్ర ఎప్పుడు ఒకటే భారతీయులమని చూపించి ప్రపంచానికి ఒక చెయ్యలేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడింది. ఎందుకు రాజ్యాంగం అంటే అంత గొప్ప? ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, 204 దేశాల్లో ఏ దేశం వెళ్ళినా భారతీయతకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక పదం. స్వేచ్ఛ లేకపోతే మనిషి మనుగడ లేదని 80 సంవత్సరాల క్రితం రాసిన మహనీయుడు ఆ రోజే గమనించాడు. కాబట్టి ముస్లిమ్సా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరు సమానమే. మరి ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, హిందువులు ఒక్కలే పెళ్లి చేసుకోవచ్చు. ఎట్లా? ముస్లిమ్స్కి 4 పెళ్లిలొద్దు, ఒక పెళ్లి అని రాస్తే ముస్లిమ్స్ అంటారు ఈ దేశం మాది కాదు, 400 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి వస్తున్న మా సంస్కృతిని రాజ్యాంగం గుర్తించేది కాబట్టి ఈ దేశంలో మేము ఉండడం వెళ్ళిపోతామంటారు. ముస్లిమ్స్ మనోభావాలు గుర్తించాలి, హిందువుల మనోభావాలు గుర్తించాలి, సాహిత్యుల మనోభావాలు గుర్తించాలి, ఈ దేశంలో 565 సంస్థానాల్లో ఉన్న వ్యవస్థను గుర్తించాలి. ఇలాంటి వ్యవస్థ మొత్తాన్ని గుర్తించి అద్భుతమైనటువంటి పుస్తకం రాసిన మహనీయుడి యొక్క గొప్పతనం వల్లే ఈరోజు భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల్లో వెలసిల్లుతుందని ఎప్పటికరా మీకు అర్థమవుతాయి బత్తాయిలు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ.
ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టారా బొగడం? ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులునేమో, మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది. గుర్తుపెట్టుకో. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఉన్నాయేమో పేర్లు, మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మ. ఆకువీడులో సోదరులకి, చర్చి సోదరులందరికీ చెప్తున్నా, ఆకువీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో చూద్దాం. ఏ చర్చిని కూలగొడతావో, కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నువ్వు ప్రార్థనాలయాల మీదకు వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొడితే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచే మొదలవుతుంది. కాసుకో బిడ్డ. నీవు రఘురామకృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడరు కానీ మొదటి నుంచి చివరి వరకు తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామకృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి చూస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గులు కాదు 40 పెగ్గులు వేసుకున్నా నీకు మత్తెక్కదు. నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామకృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా నీకు. రఘురామకృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడువా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నువ్వెవరివి? నా హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు ఉంది? దళితుల్ని ఆకువీడులో ఎవరు లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామకృష్ణరాజు. నిన్ను పంచ ఇప్పి, నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదనైతే నేను వేదిక నుంచి సెలవిస్తున్నా.
నువ్వు నేను రఘురామకృష్ణరాజునే కాదు, ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తున్నా, కుల మతాలను ద్వేషించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మరి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు నీకు చెప్తున్నా, ఈరోజు నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నీ అంతానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీని చెప్పి ఓడించటం ఈరోజు దళితుల మీద ఉన్నటువంటి మొట్టమొదటి కర్తవ్యం. నువ్వు ఏ నియోజకవర్గంలో కర్మగాలి, ఆ పార్టీ కర్మగాలి, నీకు ఏదైనా టికెట్ ఇస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నీ కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్గా తీసుకుంటాం మేము. సోదరులారా, ఇది ఆత్మగౌరవం కోసం పోరాటం. మీకు ఒక మాట చాలా బాగా గుర్తుంటుంది, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటంలో మనది తొలి దశ పోరాటం. ఈ తొలి దశ పోరాటంలో ఓటమి గెలుపు ఉండదు, ప్రారంభం మాత్రమే ఉంటుంది. మంచో చెడ్డో నాకైతే తెలియదు, కానీ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట మన తమిళనాడు విజయ్ నోట్ నుంచి ఎప్పుడు మొన్న వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ లైన్. A line is always a line. There are so many jackals and animals in the forest, but there will be only one line. Only one line. But the line will not be afraid of anything. అడవి మొత్తానికి ఒకటే పులి ఉంటుంది. దళిత జాతి మొత్తంలో పులులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఛేదించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతీరుతుంది. ఈరోజు నేను ఈ వేదిక నుంచి ఒక 33 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతున్నా. ప్రతి క్రైస్తవత్వం, ప్రతి ఒక్క క్రైస్తవ సమాజం, ప్రతి ఒక్క దళిత సమాజం, ప్రతి బహుజన సమాజం, ప్రతి ఆదివాసీ సమాజం ఈ డిమాండ్లని ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. అఫ్కోర్స్ ఈరోజు వర్షం కారణంగానో లేకపోతే ఇంకా మరీ ఇతర కారణాల ద్వారానో మన సభ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదని కొంతమంది అనుకోవచ్చు. నేనైతే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ సభ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలే విధంగా మీరు ఇక్కడ కొట్టినటువంటి ప్రతి చప్పట్లు రాష్ట్రం గుండెల్లో నిప్పు కణికలై మెదురుతాయని అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నా. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాలు. చాలామంది దైవ సేవకులు దేవుని నామం పేరిట ఎవరు కొట్టేద్దామయ్యా, వెసై జగన్కి ఓట్లు మొత్తం, పాస్టర్లు అందరూ ఆర్దలు ప్రార్థనలు. ఎవరు వచ్చారు ఇప్పుడు మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని కాపాడా? వేసై తెలుగుదేశం పార్టీకి ఓట్లు, అటు తెలుగుదేశం పార్టీకి గుద్దేశం, ఇటు వైసీపీకి గుద్దేశం. ఇప్పుడు ఎవరైనా చర్చ పడగొడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే నన్నేం చేయమంటారయ్యా? ఎవరికి ఓటేసి ఎవరి కింద బానిసలాగే మిగులుతాం? కోటి 10 లక్షల మంది జనాభా, 1,10,00,000 మంది జనాభా. రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం మ్యాక్సిమం ఉంటే మ్యాక్సిమం 45 లక్షలు ఉంటుంది. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు పా, క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు పా అని ఒక వ్యక్తి అన్నాడు అంటే నీవు బతికున్న శవంతో సమానం అని అయితే నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లే ఇస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే, నేను మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని
మీరందరూ భావించాలి. 2029 నేను మీకు మాటిస్తున్నా, ప్రతి క్రైస్తవుడికి మాటిస్తున్నా, ఈ రోజు నుంచి మాటిస్తున్నా, ప్రతి ఆదివాసీకి మాటిస్తున్నా, ప్రతి దళిత బహుజన కులాలకి మాటిస్తున్నా. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత కుటుంబానికి కావచ్చు, దళితులకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఆదివాసీలకు కావచ్చు, కష్టం అంటే ఫస్ట్ వచ్చేటువంటి అన్నా కష్టం అంటే జడా శ్రావణ్ కుమార్ మీ కష్టాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. మీ కష్టం కోసం, మీ కన్నీళ్ళ కోసం, మీరు కష్టంలో ఉంటే ప్రాణాలకి తెగించైనా మీ ముందు నుంచొని మీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. 2029 సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రావణ్ కుమార్ని నమ్మండి చాలు. అన్నా 10 లక్షల మంది నీవు అనుకున్నావన్న ఒక్క మాట అనండి చాలు. 1,10,00,000 మంది ఉన్నాం. 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా 2029లో. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడా శ్రావణ్ కుమార్ది ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడా శ్రావణ్ కుమార్. వాట్ నాట్ శిరోమండనం వరప్రసాద్ కేసులో నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా, నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. భావి తరాలకి నాయకత్వం వహించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. ఎంతకాలం అసెంబ్లీకి వెళ్తే, సెక్రటేరియట్కి వెళ్తే పాస్ రాలేదు అని వస్తారు. కారు బోర్డు మీద జడా శ్రావణ్ కుమార్ తాలూకు అంటే అసెంబ్లీలోకి, సెక్రటేరియట్లోకి నేరుగా కారు పోయే విధంగా మీకు ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలి. చర్చి కూల్చారా? ఎవరికి చెప్పుకోవాలి? తెలీదు. ఎవరింటారు? తెలీదు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారా? తెలీదు. దళితుడిని ఉన్నను చంపేసి పూడ్చిపెట్టేశారా? తెలీదు. దళితుడిని ఉన్నను తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారా? ఎవరికైనా చెప్పాలా? ఎవరుంటారు? ఒక తలుపు 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ కూడా వేచి చూడండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయ్యా? నీ మాట అబద్ధం, పాట అబద్ధం, డైలాగ్ అబద్ధం, డాన్స్ అబద్ధం, కాస్ట్యూమ్ అబద్ధం. నీకు ప్రతిదీ నీ జీవితం సినిమా, నా జీవితం రియల్. యు ఆర్ ఏ రియల్ హీరో, ఐఎమ్ ఏ రియల్ హీరో. నాకున్నది ఈ అవకాశం అని అయితే నేను చెప్తున్నా. ఎందుకు లేరు? నేనేమి రౌడీని అవుతానని తప్పు పట్టడం లేదే, నేనేమైనా క్రిమినల్ అవుతానని చెప్పటం లేదే. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. నా జీవితంలో నా పిల్లలకి, నా బడుగు బలహీన వర్గాల ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టం కోసం నేను ఉంటానని చెప్పడానికి నాకు అది పదవి కావాలి అని అడగటం తప్పు కాదే? ఇదేం తప్పు కదా? తప్పు కాదు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యెత్తి మీ ఆశీర్వాదంతో నాకు ముందుకు తెప్పించండి.
ఎందుకంటే మన సంకల్పం గొప్పదైతే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ఈరోజు మన సంకల్పం గొప్పది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి వేదిక సంకల్పం గొప్పది. ఇక్కడ మనం కూర్చున్నటువంటి విధానం సంకల్పం గొప్పది. కాబట్టి పంచభూతాలు మనకు సహకరించి వర్షాన్ని కూడా ఈ సమయం అంతవరకు ఇందాక నుంచి గంట నుంచి బెనర్జీ గారు నా చెవులో జోరేగలాగా తింటున్నాడు. అన్న 8:30కి వర్షం చూపిస్తుంది, 8:30కి వర్షం చూపిస్తుంది. నేను చెప్పిన నా స్పీచ్ అయ్యేంత వరకు వర్షం పడదు, కంగారు పడకు నువ్వు అని. పడదు. కానీ ఇంకా అంకితభావం కావాలి, ఇంకా అంకితభావం కావాలి. సరిపోదు. ఎందుకంటే మన భావి భారత పౌరుల యొక్క ఇప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే దగ్గరే, నువ్వు ఎమ్మెల్యే దగ్గరే, వాళ్ళు వీళ్ళు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకోవటం, ఇది నా ప్రభుత్వం, ఇది నా వ్యవస్థ, మా తాలూకా వ్యవస్థ అని చెప్పుకునే రోజు 80 సంవత్సరాలకు కూడా రాకపోతే, ఈరోజు ఆకువీడులో, ఈరోజు భీమవరంలో మన సోదరులకు వచ్చినటువంటి కష్టం, చొక్కా ప్యాంట్ వేసుకున్న పిల్లవాడిని కూడా ఒక పశువు కంటే హీనంగా తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే, నా ఇష్టం వచ్చినటువంటి ఆలయాన్ని నేను ఇక్కడ కడతాను అని చెబితే, నా దగ్గర కోట్లుని న్యాయస్థానాలను కూడా నేను కొంటానని చెబితే, ఈ రాష్ట్రంలో 110 లక్షల మంది దళితుల ఆత్మ గౌరవాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకొని వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకోబెట్టి ఈరోజు నిలబెట్టినటువంటి ఘనత జడా శ్రావణ్ కుమార్ది. రఘురామకృష్ణరాజుని నిలువరించిన ఘనత కూడా నాదే. ఎందుకంటే ఆత్మగౌరవంతో చేసే పోరాటానికి చాలా బలం ఉంటుంది. మీ అందరికీ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్నా. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి సభ చివరిది కాదు. ప్రతి నెల ఇలాంటి సభ ప్రతి జిల్లాలో కొనసాగి తీరుతుంది. ఇక నుంచి ఈ సభ ఇలాగే కొనసాగి తీరుతుంది. ఈ దళితుల ఆత్మగౌరవం, క్రైస్తవుల ఆత్మగౌరవం ఇలాగే కొనసాగి తీరుతుంది. 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ కుటుంబాన్ని స్పృశిస్తూ సమస్యల్ని ఆశిస్తూ చూసిస్తూ 2027లో జడా శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేయబోతున్నాడు. అది నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా. కష్టాలు తీరే రోజు మన చేతుల్లోనే ఉంది. మన గీతల్ని మనమే మార్చుకోగలం. కాబట్టి ఈ వేదికని ఎంతోమంది అతిరథ మహారాజులు పంచుకున్నారు. వారందరికీ నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయినా దానికి క్షమించమని కోరుతున్నా. బ్రహ్మయ్య మాదిగన్న కూడా కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అతను కూడా నేను వేదిక నుంచి క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నిర్వాహకుల యొక్క ఉద్దేశం తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ జడా శ్రావణ్ కుమార్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి వారి యొక్క సహృదయమైనటువంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఇది ఒక తప్పిదం మాత్రమే. దయచేసి దీన్ని పెద్దగా మీరు పట్టించుకోకూడదని నేను వారిని కూడా కోరుతూ, ఈ సభా వేదికని నా కోసం నేను అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పెద్దలు, ఒక నిప్పు కణిక ఆయన ఇది కూడా ఇదే ఉంటుంది, రావణ్. ఒక రావణ్ అడగగానే నా సభకి రాజేష్ పాప ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి మంచా నాగమల్లేశ్వరి గారు, మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు, వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారికి, ఇంకా నేను పేర్లు చెప్పుకుంటా పోతే చాలా పేర్లు అవుతాయి. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సభ రాబోయే కాలంలో మనం పెట్టబోయే సభలందరికీ మీ సహకారం ఇలాగే ఉండాలని, ఈసారి ఇంతకంటే బెటర్గా ప్లాన్ చేసుకొని, ఇంతకంటే బెటర్ వేలో, ఇంతకంటే వర్షం రాని ప్రదేశంను చూసుకొని వాతావరణాన్ని కూడా అనుకూలించుకొని చేసుకుంటాం. మీ అందరూ వచ్చినందుకు, దూరాభారం నుంచి వచ్చినందుకు
జాగ్రత్తగా ఇంటికెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటూ జై భీమ్, జై హింద్.